LDని రిజిస్టర్లో నెక్స్ట్ టైప్ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. ప్రీవియస్ క్లాస్లో ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ చూసాం. సో ప్యారలల్గా ఇన్పుట్స్ ఇచ్చాం, ప్యారలల్గా అవుట్పుట్స్ ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే ద షిఫ్ట్ రిజిస్టర్ విచ్ అలౌస్ ది ప్యారలల్ ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ ది సీరియల్ అవుట్పుట్స్. సీరియల్ అవుట్పుట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ పీసో షిఫ్ట్ రిజిస్టర్. సో ఇక్కడ 4 బిట్స్ తీసుకున్నాం మనం. ఓకే, 4 D ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం. సో 4 అంటే మనం ఎన్నైనా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది. సో ఇక్కడ మనం 4 తీసుకున్నాం. ఓకే, 4 D ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది తీసుకున్నాం. సో D ఫ్లిప్ ఫ్లాప్స్ ఎందుకంటే మన ఇన్పుట్ ఏదైతే ఇస్తే ట్రాన్స్పరెంట్గా అంటే సేమ్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి D ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ షిఫ్ట్. ఓకే, ఫస్ట్ లోడ్ ఉంటుంది, నెక్స్ట్ షిఫ్ట్. సో లోడ్ మీన్స్ వీ హ్యావ్ టు స్టోర్ ది వాల్యూ హియర్ ఫ్లిప్ ఫ్లాప్స్, అండ్ షిఫ్ట్ మీన్స్ దిస్ అవుట్పుట్ షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ దిస్ ఈజ్ షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, దట్ ఈస్ ద షిఫ్టింగ్ మీనింగ్. ఓకే, లోడ్ అంటే మనం ఇక్కడ వాల్యూస్ని స్టోర్ చేయడం, షిఫ్ట్ అంటే అది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి షిఫ్ట్ చేయడం. ఓకే, సో ఇక్కడ లోడ్ అండ్ షిఫ్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చూడండి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది తీసుకున్నాం. సో ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్కి మనం ఇక్కడ 2 లైన్స్ ఎందుకంటే షిఫ్ట్ నాండ్ గేట్ యూజ్ చేసాం, నాండ్ గేట్ అనేది యూజ్ చేసాం. సో నెక్స్ట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇవి ప్యారలల్ ఇన్ అంటే ప్యారలల్ ఇన్పుట్స్ అనమాట. ఓకే, ప్యారలల్ ఇన్పుట్స్ తీసుకున్నాం, B0, B1, B2, B3 అండ్ సీరియల్ అవుట్ అంటే ఇక్కడ మనం సీరియల్గా దీని యొక్క అవుట్పుట్ అనేది దీనికి కనెక్ట్ చేస్తూ ఇక్కడ 2 ఎండ్ గేట్స్ అండ్ సేమ్ అవుట్పుట్ ఆర్ గేట్కి కనెక్ట్ చేసి దీనికి వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేస్తాం, అంటే సీరియల్గా ఇక్కడ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ద సీరియల్ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మనం చూడండి ఒక క్లాక్ పల్స్ అనేది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సింగిల్ క్లాక్ పల్స్కి మల్టిపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మనం లోడ్ తీసుకుందాం. సో లోడ్కి కాంప్లిమెంట్ ఉంది అంటే 0 తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నాట్ గేట్ కాబట్టి B0 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ లైన్ అంతా మనకి నాట్ గేట్ కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ ఇన్పుట్స్ అన్నీ ఇనీషియల్గా 1 అవుతాయి, ఇక్కడ ఇన్పుట్స్ అన్నీ 1 అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ 1 నెక్స్ట్ ఈ లైన్ అన్ని 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 అంటే 0 నెక్స్ట్